సమరసింహారెడ్డి వర్సెస్ నువ్వొస్తావని ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ మరియు వాటి రికార్డ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బాలయ్య పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ గా నటించి ట్రెండ్ సెట్ చేసిన సినిమా సమరసింహారెడ్డి. బాలయ్య తన చెల్లెల కోసం హోటల్లో పనిచేయటం, అయితే అతను నిజంగా తన అన్న కాదని ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన తన అన్న ప్లేస్లో వచ్చాడని ఆ చెల్లెలు తెలుసుకోవడం, ఇంకా సినిమాలో హీరో పగ, ప్రతీకారాలు, ఫుల్ సెంటిమెంట్తో, పవర్ఫుల్ డైలాగ్స్తో, అద్భుతమైన కథనంతో సినిమా ఆకట్టుకుంటుంది. ఇందులో బాలయ్య సరసన సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. ఇంకా విలన్గా జయప్రకాష్ రెడ్డి నటించారు. ఇక నువ్వొస్తావని సినిమా విషయానికి వస్తే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి ఆల్ టైమ్ హిట్ అందించింది ఈ సినిమా. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే దీనికి సంగీత దర్శకులుగా ఎస్ఏ రాజ్ కుమార్ వర్క్ చేశారు. సినిమా ఆడియో క్యాసెట్స్ విపరీతంగా అమ్ముడుపోయాయి. ఎక్కడ విన్నా ఈ సినిమా పాటలే. అంతలా నువ్వొస్తావని సాంగ్స్ హిట్ అయ్యాయి. హీరోయిన్ సిమ్రాన్ మనసులో తను ఉన్నా కంటికి కనబడకుండా ఆమెకి తోడు నీడగా ఉంటూ ఆమెను ప్రేమిస్తూ ఒక ప్రేమికుడి పాత్రలో నాగార్జున అద్భుతంగా జీవించేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్బి చౌదరి గారి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా భారీ ప్రింట్లతో రిలీజ్ కాకపోయినా భారీ విజయాన్ని అయితే దక్కించుకుంది. ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే సమరసింహారెడ్డి బడ్జెట్ 6 కోట్లు, నువ్వొస్తావనికి 2 కోట్ల వరకు ఖర్చు చేశారు. సమరసింహారెడ్డి 92 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా నువ్వొస్తావని డైరెక్ట్ 66 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అలాగే సమరసింహారెడ్డి 73 కేంద్రాల్లో 100 డేస్ ఆడగా నువ్వొస్తావని 61 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అలాగే అత్యధికంగా 30 కేంద్రాల్లో 175 రోజులు ఆడి బాలయ్య సినిమా ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పగా నువ్వొస్తావని 17 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అలాగే నాగ్ సినిమా 19 కేంద్రాల్లో 42 కేంద్రాల్లో 125 రోజులు, టోటల్గా నైజాం ఏరియాలో పైచేయి సాధించి 5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది నువ్వొస్తావని సినిమా. ఇక సమరసింహారెడ్డి టోటల్గా 16.25 కోట్లు షేర్ రాబట్టింది. అలాగే నువ్వొస్తావని టోటల్గా 14.75 కోట్లు షేర్ రావడం జరిగింది. సో ఇలా బాలయ్య మొదటి స్థానంలో ఉండగా నాగ్ 2వ స్థానంలో నిలిచారు.